అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి రాష్ట్రంలో. ప్రజెంట్ నెల్లూరు సిటీలో ఎలా ఉందన్న రెండు పార్టీలు ఎలా ఉన్నాయి, బలాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు పార్టీ బలాలంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చే పథకాలు పక్కన పెడితే నెక్స్ట్ నెల్లూరులో రాబోయేదైతే అనిల్ కుమార్ యాదవే అనుకున్నారు. కానీ వాళ్ళు సీట్లు ఫైటింగ్ చేసుకుంటా రాబోయేది టీడీపీ నెల్లూరు సిటీ వరకు. ఎందుకని టీడీపీ అంటారన్న? ఎందుకంటే టీడీపీ అంటే మీరు అనిల్ కుమార్ యాదవ్ ఒక మాట అన్నాడు లేదు, నన్ను నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరం అన్నా వెళ్తానని నరసరావుపేట ఎంపీకి వెళ్ళిపోయి అతను క్యాండిడేట్ని ఇక్కడ నిలబెట్టాడు, ఖలీల్ అహ్మద్ని. అతనికే సీట్ ఇప్పించాలని చూస్తున్నాడు. ఇక్కడ వేమిరెడ్డిని అడిగారు ఫస్ట్, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని చేయమని చెప్పి చేస్తే ఆయన 3 ఎమ్మెల్యే సీట్లు అడిగాడు. ఒకటి ప్రశాంత్ రెడ్డికి అడిగారు. అడిగితే ఇప్పుడు ఆ సీటు వీళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా? సీట్ల పంపకాలలోనే సరిపోయిందంటారు. సీట్ల పంపకాల్లోనే ఇల్లు కొట్టుకునేది. డెవలప్మెంట్ కానీ ఏమైనా చేసేది ఏం లేదు. డెవలప్మెంట్ ఏడుంది చెప్పండి? మీకు తెలిసి నాకంటే మీరు ఎడ్యుకేషనల్గా ఉంటారు. ఈ 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలు అయిపోవచ్చిందిలే, ఇంకో 2 నెలలు ఏదైనా ఒక్క పరిశ్రమ వచ్చిందే? ఉన్నాయి పోవడం తప్పితే. అమరా బ్యాటరీస్ కానీ ఇలాంటివి కొన్ని ఉన్న కంపెనీలు పోవడం తప్పితే మనకేమన్నా కొత్తవి వచ్చాయా? నెక్స్ట్ మీకు పోయిన సంవత్సరం నా సొంత అనుభవంగా నాకు జరిగింది, ఎక్కడో కాదు, నా సొంతంగా నాకే జరిగింది. పక్కనే రావుస్ కాలేజ్ ఉంది, ఐడియా ఉందా? ఈ విద్యా దీవెని వేసేసాను, మీరు పోయి తీసుకోండి బ్యాంకులకి అన్నాడు. ఎగ్జామ్ టైం అది, ఆడ పోయాం. అన్నా మీకు విద్యా వస్తాయి పడిపోయినాయి కదా ఇవ్వండి అన్నారు. ఆడ పళ్ళ అకౌంట్లో పళ్ళ ఎగ్జామ్ ఫీజు అంతా కలిపి 13,000. 13 ఒక 5 18,000 కట్టాలి మేము. 13,000 జగన్ అన్న వేస్తానన్నాడు. పళ్ళ ఆడ పోయి చూస్తే లాస్ట్ శనివారం ఆదివారం మీరు ఆదివారం రండి అంటే మా కాడ ఇల్లు టీచర్లు ప్రిన్సిపాల్ ఖర్చుగా ఉంటుంది, ఇక్కడ మేమేదో ఒకటి చేస్తామన్నారు. ఆదివారం వెళ్తే చాలామంది చెవుల్లో కమ్మలు వేసుకొచ్చిన బైకులు కొదవ పెట్టేసి కట్టారు. కాలేజీ వస్తాయి నమ్మకంతో వచ్చారు కానీ అవి అందలేదు. అవి కడితే కానీ కాలేజీ వాళ్ళు ఈయనన్నారు. అది ఇలా జరిగిందంటారు. రాష్ట్రం పైన మీకు ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే చంద్రబాబు వస్తే? చంద్రబాబు నాయుడు రావాలా. థ్యాంక్ యూ. అంటే పవన్ అంటే అభిమానమే, కానీ పవన్ అంటే అభిమానమే వ్యక్తిగతంగా, పాలసీ పరంగా కాదు. పార్టీ పరంగా జనసేన చేయలేదు. ఎందుకంటే జనసేన వచ్చిందంటే పవన్ అంటే పర్సనల్గా నాకు అభిమానం, వ్యక్తిగతంగా. కానీ జనసేన వస్తే రౌడీజం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూటమిలో వస్తున్నారు కదా, టీడీపీ జనసేన కూటమితో వస్తారండి. చంద్రబాబు నాయుడు ఎన్నెన్నో చేస్తాడు, వచ్చేదాన్ని వచ్చిన తర్వాత పక్కన పెడతాడు. కానీ రావడానికి మాత్రం అభివృద్ధికి రావాలా, ఒక భవిష్యత్తు ఉండాలంటే మాత్రం చంద్రబాబు నాయుడే రావాలా. థ్యాంక్ యూ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రజెంట్ నెల్లూరు సిటీలో పొజిషన్స్ ఎలా ఉన్నాయి, పార్టీలు ఎలా ఉన్నాయి ఇక్కడ? పార్టీలు అంటే పర్వాలేదు అన్న, ఏం లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందన్న ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో పథకాలు అందించడం కానీ ఎలా చేసింది? అందరికీ బాగానే చేశారన్న. పింఛన్లు ఇంటికాడికి ఇవ్వడం, రేషన్ మొత్తం ఇంటికాడ అందిస్తున్నారు బాగా. ఇప్పుడు వాలంటీర్లు బాగానే వస్తున్నారు, పర్వాలేదు. వ్యవస్థ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఓన్లీ వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచే కదా వాళ్ళు అందిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కాదని ఖలీల్ గారికి ఇచ్చారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? చెప్పలేమన్నా, అది నేను చెప్పలేము. మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ ఒపీనియన్? చెప్పున్నారంటే ఇంకా ఎవరు వచ్చినా అంటే ఎవరైనా వచ్చినా ఒకటే కదా, చెప్పలేము. ఇప్పుడు జగన్ పర్వాలేదు, బాగానే చేస్తారు, మొత్తం బాగానే చేస్తారు. పథకాలు ఏమన్నా అందాయి? పథకాలు అంటే ఇంకా చెప్పలేము. మీరు ఏదో ఒకటి లబ్ధి పొందింటారు కదా. మాకి అంత లేదు, తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రజెంట్ నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎలా డెవలప్మెంట్ చేస్తారు? అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, కానీ ఉన్నట్టే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు.
అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి పథకాలు అయితే ఎక్కడ లేదు. సంక్షేమ పథకాలు అయితే ఓటు మీద బేస్ చేస్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదు. అభివృద్ధి పరంగా మన నెల్లూరులో కానీ రాష్ట్రం మీద కూడా అంతా కూడా కుంటుపడింది. అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగలేదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు కూడా బాగానే పెడుతున్నారు కదా, వాహన మిత్ర కానీ అమ్మ ఒడి కావచ్చు, ఇవన్నీ ఎలా అందుతున్నాయి జనాలకు, ప్రజలకు మీకు ఎలా అందుతున్నాయి? పథకాలు బాగానే పెడుతున్నారండి. పథకాలు పెట్టిన మాత్రాన అభివృద్ధి జరగదు కదా. ఇప్పుడు అమ్మఒడి పెట్టాడు. పెట్టిన తర్వాత మామూలుగా కామన్ ప్రజలకి ఏది ముఖ్యమో ఈ పప్పు, ఉప్పు అలాంటివి, ఈ పెట్రోల్, డీజిల్ అవి బేసిక్గా తగ్గిస్తే జనాభాకి ఉపయోగపడుతుంది. కానీ ఈ అమ్మఒడి పెట్టినంత మాత్రాన ఇప్పుడు అమ్మఒడి పెట్టాడు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి చదివే వాళ్ళకి కూడా అమ్మఒడి ఇచ్చాడు, ఉపయోగం లేదు కదా. అందువల్ల ఈ అమ్మఒడి పథకాన్ని అంత ఉపయోగంగా జరగలేదని నా అయితే అభిప్రాయం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటారు? చంద్రబాబు జనసేన పొత్తులో వస్తున్నాయి, వైసీపీ వస్తుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు రాష్ట్రం పైన? చంద్రబాబు జనసేన కూటమి గెలిస్తే బాగుంటుందని అయితే అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారండి? వాళ్ళకి అనుభవం లేక జగన్ గారు యొక్క పథకాలు సరిగా చేయలేదని అయితే అభిప్రాయము. చంద్రబాబు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి యొక్క అనుభవం చాలా రాష్ట్రానికి మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకాలు మీకు ఏమైనా అందాయి అంటారు? కొన్ని అన్న మీకు అందేయండి. వాహన మిత్ర అందింది, కానీ ఇప్పుడు వాహన మిత్ర ఇచ్చారు, అటుపైదంతా పోలీస్ కేసు రాసేస్తున్నారు. వాళ్ళ కేసులు ఎట్లా 2000 ఉండేది కానీ 10,000 రాస్తున్నారు. వాహనం ఇచ్చింది కూడా మాకు ఇచ్చింది కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అందులో ఇన్సూరెన్స్ 2,000 ఉండింది, ఇప్పుడు 7,500 8,000 కట్టాల్సి వస్తుంది. ఉపయోగం ఏముందండి ఇచ్చే వాహన మిత్ర ఇచ్చి కూడా? ఇన్సూరెన్స్ తగ్గిస్తే బాగుంటుంది మాకు. థ్యాంక్ యూ. ఓకే.